సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బోరగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆది వరాహలక్ష్మి నరసింహ వేణు గోపాలస్వామి దేవాలయానికి నూతన పాలక వర్గం ఎన్నుకోవడం ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారిని దేవాదాయ శాఖ అధికారులు ఎంపీ లక్ష్మణరావు, మేళ్లచెరువు శివాలయం ఈవో గుజ్జల కొండారెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలకవర్గ సభ్యులు దేవాలయ కమిటీ చైర్మన్ గా ఎరగని గురవయ్యను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారు మాట్లాడుతూ గుడి విశేషాలు, గొప్పతనాన్ని కాపాడుతూ అందరూ సహాయ సహకారాలతో గుడి అభివృద్ధికి తోడ్పడుతున్నారని, గ్రామ ప్రజలతో పాటు నాయకులకు దేవాలయం అభివృద్ధి తోడ్పడాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మణరావు, మేళ్లచెరువు ఈవో గుజ్జల కొండారెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్, ఎరగాని నాగన్న, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సామల రామిరెడ్డి, మాజీ ఎంపీపీ గూడెం శ్రీను, ఈడుపుగంటి సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు, నూతన కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. సమావేశంలో జరుగుతుంది. పెద్దలకు కూడా మాట్లాడతారు. మంచిగా